గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చెరుకుపల్లి మండలంలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం లోకల్ ట్రైనింగ్ సెంటర్ లో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. దానికి సంబంధించి కొల్లేరు, వేమూరు, బట్టిప్రోలు నగరం, చెరుకుపల్లి మండలాల నుండి ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు హాజరు కావడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని బట్టి కనీసం 70% అన్నా మనం వాళ్ళ అవగాహన కల్పించాల్సి ఉంటుంది. సరే, మీరు 30% అంటే పార్టీకి అతీతంగా కావాల్సి వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కానీ 70% అనేది మాత్రం కంపల్సరీ రావాల్సిందే. గ్రామాల్లో రావాలి అంటే మన పంచాయతీ కార్యదర్శుల వారు, తర్వాత సచివాలయ సిబ్బందిని మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తే తప్ప ఈ కార్యక్రమం సక్రమంగా జరగదు. మనకి కాల్స్ రాకుండా మనం మంచిగా చేస్తున్నాము అనేది జరగాలి అంటే మాత్రం మనం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ 6:37 కల్లా మనం ఫీల్డ్ లో ఉండాలి. ఫీల్డ్ లో ఉండి ఆ క్లాప్ మిత్రాలు ఎంతమంది ఉన్నారు, ఆ క్లాప్ మిత్రాలు మనకి జనాభా ప్రాతిపదికన పాపులేషన్ ప్రకారం 1000 మంది అయితే కుటుంబాల ప్రకారంగా డైలీ వస్తుందా లేకపోతే వీక్లీ వస్తున్నాయా అని చెప్పేసి విజిట్ చేస్తే చాలా కొన్ని మండలాల్లో 50% వచ్చింది. తర్వాత కొన్ని మండలాల్లో 20% రావడం జరిగింది. ఈ 20% వచ్చిన వాళ్ళని మనం ఇక్కడ రమ్మని చెప్పేసి చెప్తే దాదాపుగా 2:30 కాడ నుంచి లేకపోతే 3 గంటల కాడ నుంచి 9:30 దాకా రివ్యూ జరుగుతూనే ఉంది. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం వారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు దీని మీద ఎంత డిపిఓ గారు దీని మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. మన గ్రామంలో చెత్త అనేది నిర్లక్ష్య భావం వహించకూడదండి. మన
పంచాయతీ కార్యదర్శుల విధుల్లో శానిటేషన్ అనేది ప్రథమమైంది. దీనిలో భాగంగానే మనం పనిచేస్తాం. మన వాళ్ళకి వీటివే కాకుండా ఈ ఐవీఆర్ఎస్ కార్డ్స్ లో కూడా మనం చాలా ఉపయోగపడుతుంది. మరి రీసెంట్ గా వచ్చిన ఈ యొక్క కార్డ్స్ లో ఫస్ట్ 100% వచ్చింది మన రేపల్లో అరవపల్లి. అక్కడ మనం విశాంతిగా ఏం జరిగిందంటే అక్కడ స్టాఫ్ ను పెట్టి ప్రతి ఇంటికి తిప్పి చెత్తను తీసుకెళ్తున్నాము కాబట్టి కార్డ్స్ వస్తాయి, మీరు కంపల్సరీగా వస్తుందని చెత్త బండి వస్తుంది కాబట్టి వస్తుందని ఓటు నొక్కమన్నారు. అందుకని వాళ్ళు కూడా అవగాహన చేసి ఆ కాలు రాగానే ఓటు నొక్కారు. అందుకని 100% వచ్చింది. ఇప్పుడు అట్లా కాకుండా కొన్ని ఏరియాలో ఎక్కడో ఎందుకు మా చెరుకుల్లోనే మేము దాదాపుగా ఖచ్చితంగా కవర్ చేస్తాం. మ్యాక్సిమం ఒక చిన్న మూల తప్ప. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ మందులపల్లిలోని కిచెన్ గార్డెన్స్ వర్క్ షాప్ లో 7వ తరగతి విద్యార్థులతో ఎంతో ఉత్సాహంగా పాల్గొని విత్తన బంతుల నర్సరీ సంచులను తయారు చేశారు. శ్రీగంధం, మహాగని, స్కై ఫుట్, వెదురు, ఎర్రచందనం, నేరేడు వంటి విత్తనాలకు ఉపయోగించి సీడ్ బాల్స్ ను తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఎమర్జెన్సీని కల్పిస్తుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. శనివారం తమ కార్యక్రమంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కొత్త అనైతిక రాజకీయాలకు నాంది పలుకుతుంది తెలుగుదేశం పార్టీ అని తీవ్రంగా విమర్శించారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఎమర్జెన్సీని తలపించేటట్టు ఈనాటి చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది. ఎందుకంటే మేము ఎమర్జెన్సీ చూడాల చిన్నపిల్లలం అప్పుడు, కానీ ఈ రోజున దాని గురించి విన్నాం. ఈ రోజున మా తరం కానీ మా తర్వాత తరం వాళ్ళు కానీ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమర్జెన్సీని తలపించేటట్టు పాలన ఉంది. ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టుంది. ఏది హై లెవెల్లో, ఒకప్పుడు గ్రామ లెవెల్లో, ఒక నియోజకవర్గ లెవెల్లో ఫ్రాక్షనిజం ఉండేది రాయలసీమలోనో పల్నాడులోనో. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని నడుపుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తున్నారు. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ, లేదు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటే అడుగడుగున ఆయన్ని అనగదొక్కాలి, కేసులు బనాయించాలి, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి తప్పితే ఈ సంవత్సరం రోజుల్లో ఇంకేమన్నా చూసిందా ఆంధ్ర రాష్ట్రం? ఆలోచించండి. బహుశా 1-2 నెలల క్రితం వీకెండ్ కామెంట్ ఇది వస్తుంది ఏబిఎన్లో, దాంట్లోనే విశ్లేషించారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే 2-3 సంవత్సరాలు పట్టింది మళ్ళీ కలుపుకొని మళ్ళీ రాజకీయాలు చేయడానికి. అక్కడ కేసీఆర్ గారికి 1.5 సంవత్సరం పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి 6 నెలల్లోనే బయటకు వచ్చాడు, ప్రజల కొరకు పోరాటం చేస్తున్నాడు అంటున్నారు. ఏమన్నా తప్ప? మాకు అర్థం కావట్లే. ఈ రోజున ఓడిపోయాం కాబట్టి కుంగిపోవాలా? నిన్నటి ఓటమి రేపటి గెలుపుకి నాంది కావాలని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల పక్షాన నిలబడి రైతులకి కష్టం రాని, ఆడపడుచులకి రాని, లేదు తెలుగుదేశం ఇస్తానన్న హామీలు మాట ఇచ్చి మాట తప్పుతుంటే, తొంగలో తప్పుతుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎలుగెత్తి చాటి చెప్తున్నాడు. దానికి ఇదేంది, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తాడేంటి, అక్కడ తెనాలి పోతారేంటి, అక్కడ సత్తెనపల్లి పోతారేంటి, అక్కడ దర్శి పోతారేంటి, పొదిలి పోతారేంటి? ఇవా ఆలోచించండి. తెనాలి పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు పోయారు? అక్కడ బహిరంగంగా కొంతమంది కుర్రవాళ్ళని పోలీసులు విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్టు కొడితే అది మొత్తం దేశమంతా చూస్తే ఇది తప్పు, మీకు ఇటువంటి హక్కులు లేవు, అధికారాలు లేవు, తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి కానీ ఇలా కొట్టే హక్కు లేదని చెప్పడానికి పోయాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? అది గంజాయి బ్యాచ్,
గంజాయి బాధితుల్ని ప్రొటెక్ట్ చేయడానికి పోయాడన్నారు. మీ ఇష్టమే, మీరే నిర్ధారించేశారు. వెంపచర్ల మండలంలోని బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో వీరభద్రస్వామి ఆలయంలో దొంగలు చోరీకి ప్రయత్నించి గ్రామస్తులు రావడంతో పంచల్లో ఉత్సవ విగ్రహాలను గుడి సమాధిలో వదిలి పరారయ్యారు. ధ్వజస్తంభానికి ఉన్న ఇత్తడి తొడుగు తొలగించే క్రమంలో అలికిడి పక్కన నివాసం ఉంటున్న పూజారి కుటుంబం సభ్యులు లేచి ఎవరు అంటూ పెద్దగా కేకలు వేయగా దొంగలు వారిపై రాళ్లు వేసిరారు. దీంతో భయపడిన వారు పెద్దగా కేకలు పెట్టారు. వీరి కేకలకు గుడి సమీపంలో వారు లేచి రాగా దొంగలు పరారయ్యారు. పోలీస్ క్రూజ్ టీమ్ సిఐ అబ్దుల్ రహీం సిబ్బందితో ఆలయానికి పరిసరాల పరిశీలించే సమయంలో ముళ్ళ చెట్ల పొదల్లో ఉత్సవ విగ్రహాలు గుర్తించారు. వాటిని ఆలయంలో ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా ఊళ్ళో ఎన్నో వేల సంవత్సరాల నాటి ఉన్నాయండి. ఏది పట్టుకున్నా అంతా నేరస్తులకు వస్తుంటాయి. అంతేనన్నా 7 రోజులు సార్ విషయం ఏంటి? అడిగారు ఎస్ఐ గారి పేరేంటి? అలికృష్ణ గారు సార్. ఇంటి పేరు? సుమారు ఎంత ఉంటుందమ్మా వాళ్ళ వయసు? చూసాను ప్లాంట్గా సుమారు ఉదయం కూడా నమ్మకం పెట్టుకుని వెళ్తాడు. నేను అబ్బాయి వచ్చేసరికి 5 విగ్రహాలు మొత్తం 4. ఇంకోటి బయట 2 ఉన్నాయండి. బయట ఇక్కడది ఇంకోటి, అక్కడది ఒకటి, ఇక్కడది ఒకటి, ఆ మధ్యలో ఒకటి. అది తీసాను కానీ తాడు రాదు. బట్టల కింద శివాలయం కొంటాను. శివాలయం శివుని తీసుకొచ్చాను. అమ్మవారి పక్కన వినాయకుడు. ఈ ముగ్గురు వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద చేయవలసిన ఏర్పాట్లపై అధికారుల సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల ఏర్పాటు, భక్తుల రద్దీని నియంత్రించేందుకు తగిన బందోబస్తులు ఏర్పాటు చేసి వైద్య సేవలు వంటి అంశాలపై ఆయన ఆరా తీశారు. ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. కింద ప్రాబ్లం వచ్చేసరికి అక్కడ దేవస్థానానికి దగ్గరగా ఉండదు సార్. కాబట్టి కొంత ఇబ్బంది ఉండదండి. 8-9 దాకా ఏంటంటే మాక్సిమం 6 వరకు అయితే సరిపోతుందని చెప్పని అన్నారు. తర్వాత వచ్చేవాడు మనకు ఈ పబ్లిసిటీ ఇవ్వాలి కమిషనర్ గారు. ఆ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి అట్లాగే లాస్ట్ టైం ఎండోమెంట్ వారు ఎక్కడున్నా లాస్ట్ టైం కొబ్బరికాయల రేట్లు ఇష్టం వచ్చినట్టు అన్నారు. ఈసారి జరిగితే మాత్రం ఊరుకోవాలి చెప్పారు కదా.
కొబ్బరికాయ జూలై 6వ తారీఖున జరగబోయేటువంటి మన తొలి ఏకాదశి పండుగ, మన రామలింగేశ్వర స్వామి తిరునాళ చాలా ఘనంగా నిర్వహించుకోవడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్డీఓ గారికి, అలాగే జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు గారికి, ఏకాదశి పండుగ రెండు ఒకే రోజు వచ్చినాయి కాబట్టి గతంలో కూడా ఇలాగే వచ్చింది, రెండు ఒకేసారి రావడం, ముస్లిం పెద్దలందరూ కూడా కూర్చొని అంటే మరుసటి రోజు జరుపుకుందాం మొహరం అని చెప్పేసి నిర్ణయం చేసి రెండు పండుగలు బాగా జరగాలి అనే ఉద్దేశంతో ముస్లిం మత పెద్దలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని మంచి సహకారం ఇచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మైనారిటీ సోదరులందరికీ. ఈసారి కూడా అలాగే మరి ముస్లిం పెద్దలందరితో కూడా మాట్లాడి రెండు పండుగలు బాగా జరిగే విధంగా ముందు రోజు ఒకటి తర్వాత రోజు ఒకటి రెండు జరిగే విధంగా గతంలో లాగానే జరిపించాలని ముస్లిం పెద్దల్ని కూడా కోరుతున్నాను. అలాగే ఈరోజు శాంతి ఆశ్రమం నుండి, ముస్లిం ట్రస్ట్ నుండి, అలాగే శివశక్తి ఫౌండేషన్ నుండి అనేక ట్రస్టులు వాళ్ళు కూడా అన్నదానాలు చేశారు, భోజనాలు పెట్టేవాళ్ళు భోజనాలు పెట్టారు, మజ్జిగ పెట్టేవాళ్ళు మజ్జిగ, కొండ మెట్ల మీదకి వెళ్ళే దారిలో వరుసగా కూడా అనేక మంది భక్తులు, అలాగే అసోసియేషన్లు టౌన్ లో ఉన్నటువంటి అనేక అసోసియేషన్లు కూడా ఎవరికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళు భక్తుల కోసం చక్కగా చేశారు. ఈసారి కూడా అట్లాగే చక్కగా ఏర్పాటు చేయాలని కోరుతున్నా. ముఖ్యంగా మంచినీటి ఇద్దరు రాకుండా మరి మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్పెషల్లీ మున్సిపల్ చైర్మన్ గారు కూడా, మరి షకీలా గారు కూడా ఈసారి ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకోవాలి. బస్కిల్ గారు కూడా ఉంటారు ఆ రోజు. అందరూ కూడా సమిష్టి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి చాలా బాగా చేయాలని కోరుతున్నా. లాస్ట్ టైం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని బాగా చేశారు. ఒక కొబ్బరికాయల దగ్గర మాత్రం ఫెయిల్ అయ్యారు, లేదా మాత్రం ఒప్పుకోను. అది రేట్లు డ్వాక్రా సంఘంలోని సభ్యులకు సేవలు వేగవంతంగా అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అమలు చేయడం హర్షణీయమని ప్రభుత్వం చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. శనివారం వినుకొండ మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన మేప్మా ఆర్మీలకు ట్యాప్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థిక స్వలంబనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పల్నాడు జిల్లా కావప్పూడి పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్ లో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రతి శనివారం 300 మందికి అన్న ప్రసాద భోజనాల పంపిణీకి ఈ వారం దాతలుగా చింతలపల్లి వాస్తవ్యులు మిట్టపల్లి శివరాం ధర్మపత్ని రమాదేవి, కుమారులు సాయి వైభవ్, సిహెచ్ శివనాగిరెడ్డి, ఈవో సింగరెడ్డి దేవస్థానం, కొత్త రమాదేవి కుమారుడు ఆదినారాయణ, ధర్మపత్ని వెంకట పూజ మానస, పఠాన్ దస్తగిరి బుజ్జి, ధర్మపత్ని హుసేన్ బి, మసీరా అని వీళ్ళందరూ అన్న ప్రసాద భోజనాలకు సహకారం అందించడం జరిగింది. వాళ్ళ బొమ్మను అదే బొమ్మను
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.